ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మంత్రి వర్గాన్ని, ఒక అసెంబ్లీ వేదిక సాక్షిగా ఎమ్మెల్యేలు అవమానపరుస్తూ స్కిట్లు వేసుకొని అవహేళన చేస్తూ ఉంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డెమోక్రసీ సార్? నవ్వుతున్నారు ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. మామూలుగా నవ్వటం కాదు, చరిత్రలో నేను ఏ రోజు నవ్వలేను. అంటే అసెంబ్లీలో అంటే నీ కొలీగ్స్ విమర్శించుకోవటం వేరు సార్, విమర్శించడం వేరు, అవహేళన చేయటం వేరు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని అవహేళన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు ని వ్యక్తిగతంగా అవహేళన చేసినప్పుడు మేము మాట్లాడాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయటం కూడా మేము వీఆర్ నాట్ అప్రిషియేటింగ్, బికాస్ వీ షుడ్ అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది లెజిస్లేషన్. ఇప్పుడు ఈ లెజిస్లేషన్ లో 164 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు డబ్బుల కోసం, కేవలం అధికారం కోసం వాళ్ళ పాత మంత్రివర్గాన్ని అవహేళన పరుస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇలా చేస్తున్నప్పుడు లక్షల మంది సపోర్ట్ ఉన్న ఒక పార్టీలో నుండి వచ్చేటువంటి ఆక్రోశం, ఆ కోపం, బాధ, ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక చెప్పలేని ఏం చేయాలో అర్థం కాని ఒక ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చేటువంటి మాటలే ఆ రప్ప లాంగ్వేజ్.